ఒక ఆయన నాతో అన్నాడు ఏంటంటే, మాది చాలా పేద సంఘం అండి అన్నాడు. చాలా చిన్న సంఘం అని చెప్పాడు. పేద సంఘం అంటే ఏంటి? వాళ్ళకి సరిగ్గా కానుకలు రాని సంఘం పేద సంఘం కదండి. చిన్న సంఘం అంటే ఏంటి? వాళ్ళ సంఘంలో 10 మంది వస్తే చిన్న సంఘం. పెద్ద సంఘం అంటే ఏంటి? ఓ లక్షల మంది ఉండి, ఆడ ఎల్ఈడీలు ఉండి, లైట్లు ఉండి, అక్కడ జిమ్మిక్లు ఉంటే అది చాలా ధనవంతులైన సంఘం కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ సంఘం. సంఘం అంటే ఏంటిది? అది బంగ్లా కాదు, అది గోడలతో కట్టేటువంటిది కాదు. కుటుంబాల కలయికగా ఉన్నటువంటి ఒక కుటుంబమే దేవుని యొక్క సంఘం. ఆ సంఘానికి ఎవరు శిరస్సు? క్రీస్తు. చిన్న సంఘం, పేద సంఘం అంటే ఏంటి తెలుసా? లక్షల మంది ఆ సంఘానికి వెళ్ళి రక్షించబడని విశ్వాసులు ఉంటే అది నిరుపేద సంఘం. ధనము కలిగినటువంటి సంఘం 10 మంది ఉన్నా 10 మంది రక్షించబడిన విశ్వాసులు కనుక సంఘంలో ఉంటే అది ఎత్తబడే సంఘం. అది క్రీస్తు కొరకు మహిమ గల సంఘం. తన ప్రాణమిచ్చి తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం.